హైడ్రా అయితే కొనసాగుతుంది. హైడ్రాని విడిచిపెట్టేది లేదు. కబ్జాలు చేసేవాడు పేదవాడైనా ధనవంతుడైనా బడాబాబులైనా చిన్నవాళ్ళైనా ఎవరినైనా సరే విడిచిపెట్టేదైతే లేదు. అందరి తాటా తీస్తాం. ఇక్కడ గండిపేటలో ఉన్నటువంటి ఆ బతుకమ్మ కొంటలు ఎవరు కబ్జా చేశారు? పెద్దోళ్ళు కబ్జా చేశారా, చిన్నోళ్ళు కబ్జా చేశారు? ఎవరు కబ్జా చేశారు కూడా మనకు తెలియదా? కాబట్టి అన్నీ ముందుకు వెళ్తాయి. అయితే కోర్టుని మాత్రం మేము ధిక్కరించము. కోర్టు చూసిన మేరకే ఎవరిని నియమించాలి ఏంటనేది ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంతకుముందు సోమేష్ కుమార్ పైన గతంలో 100కు పైగా కోర్టు ధిక్కార కేసులుంటే మరి ఏం చేశారు ఆయన్ని అని ఇప్పుడు ఆయన డైరెక్ట్గా హైకోర్టుని ప్రశ్నిస్తున్నారు. 66, 63 కోర్టు ధిక్కార కేసులుంటే హైడ్రా రంగనాథ్ గారిని తీసేశారు కదా, దాని విషయంలో. అయితే ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క తీసుకొచ్చినటువంటి హైడ్రా చాలా మంచిది. చాలా మంది భయపడుతున్నారు కూడా. కబ్జాదారులు ఇప్పుడు చెరువుల వైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అలాగే ప్రజలకు కూడా కొనేటప్పుడు కూడా ఆలోచిస్తున్నారు, ఇక్కడ నిజంగా ఏముంది, ఏం జరుగుతుంది, ఇది చెరువులో ఉందా లేదా. ఎందుకంటే ప్రభుత్వం చెరువులో ఉంటే చాలు కూల్చిపడేస్తుంది, బఫర్ జోన్లో ఉంటే. అది ఎవరు కట్టారు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు చూడట్లేదు. అయితే ఇక్కడ హైడ్రా విషయంలో చాలా వరకు మంచిగా జరుగుతున్నా కూడా కొంతవరకు పక్షపాతం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు మనం అసదుద్దీన్ ఓవైసీ బఫర్ జోన్లోనే కట్టాడు, కానీ ఆయన యొక్క ఆస్తులు అలాగే ఉన్నాయి. ఇంకా 3 నెలల్లో కూల్చేస్తామని 2 సంవత్సరాల క్రితం చెప్పారు, కానీ ఏం చేశారు? కూల్చేస్తాడేమో, ఎందుకంటే ఇవతల నాగార్జునతోనే పెట్టుకున్నాడు. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఏదైతే మెయిన్ గేట్ ఉందో దాని నుంచి అక్కడ అప్ అండ్ డౌన్ ఉంది కదా, కృష్ణానగర్కి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఇంద్రానగర్ గడ్డ మీద ఉన్నటువంటిది వాళ్ళు మొత్తం రోడ్డు చేసేసారు. అక్కడ కూడా ఎన్కన్వెన్షన్లు కూడా 3 ఎకరాలు కబ్జా అయిందని తీసి పారేశారు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా తీసుకుంటారేమో అనుకున్నారు, కానీ అది ఎందుకో మరి తేటతెల్లం అయిపోయింది, అది పక్కకి వెళ్ళిపోయింది. తీరా ఇప్పుడు చూస్తే ఏమొచ్చేసి సగం మంది కబ్జా చేసినటువంటి ఇవి ఉన్నాయి, కానీ అవి అలాగే ఉన్నాయి. కానీ పేదలు కొనుక్కుంటున్నటువంటి ఇల్లులు మాత్రం చాలా వరకు కూల్చేశారు. అలాగని కబ్జాలు చేసినటువంటివి కూడా కూల్చారు. కొంతమంది బిల్డర్లు ఆత్మహత్య కూడా చేసుకున్నారు, మనం చూసాం. కానీ అంత పారదర్శకత్వంగా ఉంటే బాగుండేది. పూర్తిగా పేదలు పెద్దలు ఎవరిని చూడమన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఆస్తులు కూడా చూడగలిగితే, ఇప్పటికైనా చాలామంది అదే ప్రశ్నిస్తున్నారు, దాని గురించి ఇంకా మాట్లాడటం లేదు ఆయన. అయితే ఇప్పుడు హైడ్రాని మాత్రం పూర్తిగా విడిచిపెట్టకుండా హైడ్రా అయితే కొనసాగాలి. చాలామంది హైడ్రాని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కాకపోతే హైడ్రా అయితే కొనసాగాలి. కానీ ఇందులో ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇంకా ఉండాలి.